హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీ క్రియేషన్స్. నేను మీ వెంకట్ శివ. రీసెంట్గా రష్మిక, ఆయుష్మాన్ ఖురానా తీసిన మూవీ తామా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. తామా అంటే ద కర్స్డ్ అంటే శపించడం. ఇంకో రకంగా చెప్పాలంటే ద వ్యాంపైర్ అని అర్థం. మొత్తానికి తామా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ చూస్తుంటే ఆల్రెడీ ఇలాంటి మూవీ హిందీలో వచ్చేసింది, కాకపోతే అందులో కియారా అద్వానీ, ఇందులో రష్మిక మందన, అంతా బాలీవుడ్ యాక్టర్సే. అదే మూవీని తెలుగులో డబ్ చేసి మళ్ళీ అందరూ బాలీవుడ్ యాక్టర్సే ఉన్నారు. అందులో ఒక సత్యరాజ్ గారు తప్ప. హిందీ మూవీని తెలుగులో డబ్ చేసి తెలుగు యాక్టర్స్ ఎవరన్నా మారారా అంటే ఒక రష్మిక మందన మాత్రమే. ఇది ఒక వ్యాంపైర్ కమ్ వూల్ఫ్ రిలేటెడ్ కంటెంట్ మూవీ. కొంచెం స్టోరీ అయితే డిఫరెంట్గానే ఉంది. ఇందులో ఆయుష్మాన్ ఖురానా మెయిన్ రోల్లో, పరేష్ రావల్, సత్యరాజ్ గారు, నవాజుద్దీన్ సిద్దికీ, ఫైజల్ వీళ్ళంతా మెయిన్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీని ఆదిత్య సర్పోర్దార్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. దినేష్ విజన్ అండ్ అమర్ వీళ్ళు ప్రొడ్యూస్ చేయబోతున్నారు ఈ మూవీని. మన టాలీవుడ్లో వ్యాంపైర్ రిలేటెడ్ కంటెంట్ మూవీస్ ఏ వచ్చినా అవి సూపర్ హిట్టే. ఎందుకంటే అది కొంచెం డిఫరెంట్ స్టోరీ ఉంటుంది, కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పిల్లలకైనా యూత్కైనా చూడడానికి కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇలాంటి రిలేటెడ్ కంటెంట్ మూవీస్ ఇప్పుడు చాలా ఎక్కువగా వస్తున్నాయి. సోషియో ఫ్యాంటసిక్ మూవీస్, హారర్ మూవీస్, ఈ రిలేటెడ్ కంటెంట్ ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది. ఇది ఆల్రెడీ బాలీవుడ్లో ఇలాంటి సేమ్ ఇదే కంటెంట్తో మూవీ ఉంది. అక్కడ ఆడలేదని ఇక్కడ టాలీవుడ్లో ఇలాంటి రిలేటెడ్ మూవీస్ అన్నీ ఆడుతున్నాయి అని చెప్పేసి తెలుగులో డబ్ చేసి చేశారా అనేది అయితే తెలీదు. ఆయుష్మాన్ ఖురానా యాక్టర్ కమ్ సింగర్. ఆయుష్మాన్ది ట్రైలర్ చూస్తున్నంతసేపు యాక్టింగ్ కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నట్టే ఉంది, కానీ ఆ రోల్లో ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నట్టుగా అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. కెమెరా షాట్ రెడీ అన్నట్టుగా చేస్తున్నట్టుగా ఉంది. పరేష్ రావల్ గారిది మాత్రం యాక్టింగ్ వేరే లెవెల్. ఆయన యాక్టింగే సూపర్ ఉంటుంది. ఈ ట్రైలర్లో కొన్ని యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ ట్రైలర్లో చూస్తున్నంతసేపు రష్మికని ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో చూపిస్తున్నట్టుగా అయితే ఎక్కడా లేదు. సేమ్ క్యారెక్టర్ సైలెంట్గా ఉంది. ఒక యాక్షన్లో అంటే మూవీనే అలాంటిది. హిందీలో చూస్తే తెలుగులో ఇదైతే ఎవరికి ఎక్కకపోవచ్చు మేబీ. ఇందులో సత్యరాజ్ గారిది ఒక ఫినిషింగ్ డైలాగ్ ఒకటి ఉంటుంది. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా అన్నట్టు సత్యరాజ్ గారిది ఒక పంచ్ డైలాగ్ ఉంటుంది లాస్ట్లో, ట్రైలర్ లాస్ట్లో. సూపర్ ఉంటుంది. కౌంటర్ ఇచ్చినట్టు సూపర్ ఉంటుంది. అదొక కామెడీ డైలాగు, ఎవరికి కౌంటర్ అని కాదు ఇక్కడ. ఈ మూవీ 21 అక్టోబర్న థియేటర్కల్ రిలీజ్ కానుంది. అందరూ తప్పకుండా థియేటర్లోనే చూడండి ఈ మూవీని. హిందీలో చూడని వాళ్ళకి ఈ మూవీ చాలా బాగుంటుంది. హిందీలో చూస్తే మాత్రం ఇది కొంచెం ఎక్కకపోవచ్చు. ఈ ట్రైలర్ చూసినట్టయితే మీకు ఎలా అనిపిస్తుంది అనేది కింద కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా. ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.